డార్చిల్లో మా బ్రేక్ఫాస్ట్ ఓట్స్, కార్న్ఫ్లేక్స్, హాట్ వాటర్, టీ, కాఫీ, బ్లాక్ టీ, హార్లిక్స్, పోహా, చనా కర్రీ, బ్రౌన్ బ్రెడ్, వాటర్ మెలన్, హనీ, ఎక్స్ట్రా. ఓం నమస్తే. డార్చిల్లో హోటల్ నుంచి యమద్వార్ వరకు బస్సులో వస్తున్నామండి. సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం ఉంటుంది, హాఫ్ అన్ అవర్ టు 40 minutes ప్రయాణం ఉంటుంది. యమద్వార్ దగ్గర దిగేసి అక్కడ యమద్వార్ చుట్టూరు 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అనంతరం ఆ కైలాసవాసం పరిక్రమణకి బయలుదేరుతామండి. ఓం నమ శివాయ. మొత్తంగా మా 3 బస్సులు ఇక్కడ యమద్వార్ దగ్గర దింపేశారండి. ఇక్కడ నుంచి ఫోటో కాదు సార్ తమ్ముడు, వీడియో. యమద్వార్ దగ్గర లొకేషన్ ఎట్టా ఉంది. యమద్వార్కి కొంచెం ముందుకు నడుచుకుని వెళ్ళాలంటండి. అక్కడ యమద్వార్ చుట్టూతా యమద్వార్ అక్కడ ముందు ఎక్కడ ఉంది, 3 సార్లు అక్కడ కనబడుతుంది, అది యమద్వారు. అక్కడి నుంచి దర్శనం చేసుకుని కైలాసవాసం చుట్టూ ప్రదర్శన మొదటి రోజు మొదలు పెడతాం. ఓం నమ శివాయ, జై శంకర్. యమద్వార్ ముందు ఉందండి. యమద్వార్ దగ్గరలో ఒక 100 meters దూరంలో ఉంది. చుట్టూ ఈరోజు ఇక్కడ బాగా మబ్బులుగా ఉన్నాయి, దాని గురించి కొంత క్లారిటీ లేదు. సూర్యభగవానుడు ఉన్నాడు, సూర్యభగవానుడు ఆయన పైన ఆయన చేస్తున్నాడు పైన, కాకపోతే మబ్బులు అడ్డేసినాయి. మధ్యలో నుంచి భగవాన్ కూడా దర్శనం ఇస్తున్నాడు, కాకపోతే మబ్బులో ఎక్కువగా ఉన్న వాళ్ళు మనకి కనిపించట్లేదు. ఓం నమ శివాయ. గుర్రాలు ఎక్కే వాళ్ళకి గుర్రాలు, అదిగోనండి పైకి చిన్న గోపురం కనపడుతుందిగా ముందర, అది యమద్వార్. అదే యమద్వార్, అదేనండి. సురేంద్ర హాయ్. రైట్ సార్. కనపడేది యమద్వారు, అక్కడి నుంచి మా పరిక్రమణ మొదలవుతుంది. ఓం నమ శివాయ. One of the largest cemetery in Tibet. Okay. All the bodies goes there. Okay. This we called in Tibet Buddhism. We called this is the Buddha's. Video this. Okay, everybody put there. Okay. Up there is the mountain. You see that mountain? These all mountains we called 500 Bodhisattvas paradise. So from here Yandawa, we are waiting. ఇదేనండి యమద్వారు. మా రాంబాబు గారు, సూర్యనారాయణ గారు ఉన్నారు ఇక్కడ. యమద్వార్ చుట్టూతో ఇలా ఉంది. ఓం నమ శివాయ. ఇది యాక్చువల్గా ఏంటంటే సిమెంటరీ, ఇది ఓల్డెస్ట్ సిమెంటరీ. బుద్ధుల్ని వీళ్ళందరినీ కూడా ఒక 500 మందిని ఇక్కడ ఈ ఖననం చేశారు ఇందులో అన్నమాట. అక్కడండి అదే ప్లేస్. సో వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ వాళ్ళు. ఓకే. ఇక్కడి నుంచి మనం 3 సార్లు ఇలా దర్శనం చేసుకుని, అది 3 సార్లు ప్రదక్షిణం చేసి లోపల నుంచి వెళ్ళిపోతే ఏంటంటే మనం కూడా కైలాష్లో మన ముక్తి ఇక్కడ ప్రసాదించేసినట్టు. ఓకే. సో అదేంటంటే ఇక పవిత్రం అనమాట. అది ఓకే. కైలాష్ ఎవరైతే వచ్చి ఇక్కడ 3 ప్రదక్షిణలు చేసి యమద్వారం నుంచి లోపలికి వెళ్తారో దే ఆర్ బ్లెస్డ్ విత్ మహాదేవ్. ఓకే. బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మహాదేవ్. సార్ విత్ షూస్ ఆర్ వితౌట్ షూస్? విత్ షూస్ ఓన్లీ. ఇక్కడ ఓకే. థ్యాంక్ యూ. చెప్పులు ఇవన్నీ కూడా ఏమి సెంటిమెంట్స్. ఓకే. థ్యాంక్ యూ. సీను చూడు, అక్కడట చూడు, అక్కడ కనపడుతుంది కదా, అక్కడ 500 మంది బౌద్ధుల్ని ఖననం చేశారంట. వాళ్ళంతా చాలా పవర్ఫుల్, అందుకని ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంట. తిరగండి అబ్బాయి గారు, లోపలికి వెళ్ళండి. నేను వీడియో తీస్తున్నాను. నేను ఇంకా మన సురేంద్ర తీస్తున్నాడు. చేయండి. ఇదిగోండి యమద్వార్ లోపలైతే ఇలా ఉంది. ఇక్కడ మన పితృదేవతలకి మోక్షం కలగాలని
కోరుకుంటూ ఈ గంట కొడుతున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర్. యమద్వార దాటిన తర్వాత 11 పోయిందండి. మేము మొదటి రోజు పరిక్రమణ మొదలుపెట్టేటప్పటికి గుంటూరు నుంచి మా శ్రీనివాసరావు మాస్టర్ తమ్ముడు ఉమా మూర్తి గారి షర్ప సురేంద్ర అందరూ వస్తున్నారు. యమద్వార దాటుకుని 11 స్టార్ట్ చేసాం మొదటి రోజు పరిక్రమణ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది వాకింగ్ చేసే దారి అండి. పక్కన వేరే దారి వెహికల్స్ కూడా ఉంది. వాళ్ళు ఏదైనా అంబులెన్స్లు కానీ లేదంటే మా వంట సామాన్లు తీసుకెళ్ళడానికి ఆ దారి అది. ఇవాళ వాతావరణం బాగాలేదు, అంటే మబ్బులు ఎక్కువగా ఉన్నాయి. పరమేశ్వరుడి దయ వల్ల రేపు వాతావరణం సహకరిస్తే మా ట్రెక్కింగ్ పూర్తయిపోతుంది. ఓం నమ శివాయ. మరి శ్రీఖండ్ అంత కాదు కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఆ పరమేశ్వరుడు మమ్మల్ని రే మీరు డైరెక్ట్గా నా కైలాసం వస్తే పరిక్రమణ చేయలేరు, ముందు ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్లని పంపించాడేమో శ్రీగడికి అనిపిస్తుంది. ఓం నమ శివాయ. గుర్రం అన్నావు, ఫోటో కాదు వీడియో. మరి ఇంకేంటి, వచ్చేయండి సార్, అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళిపోదాం. వేరే రూట్లో అంబులెన్స్లు వెళ్తున్నాయి. ఫస్ట్ డే అయిన తర్వాత ఎవరైనా బాగలేదనుకుంటే కనుక నెమ్మదిగా వాటిలో వెనక్కి వచ్చేయచ్చు. చూడండి, ఆ పైన కనిపిస్తుంది కదండి, అదొక బౌద్ధ గురువు యొక్క ఆశ్రమం అంట. అక్కడికి ఎలా వెళ్తారు, ఉందిలేండి దారి ఉంది. మరి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అది అట్టా తెలీదు. ప్రస్తుతానికైతే ట్రెక్ చాలా ఈజీగానే ఉంది, అసలు ఇబ్బంది లేదు. అలా అనుకోకూడదు అంటారు కదా, ఈజీగా ఉందనుకుంటే మా ఆవిడ అలాగే అంటది. అలా అనుకోవద్దు, అలా అనుకుంటే ముందర చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటది. ఓం నమ శివాయ. మాస్టర్ శ్రీనివాసరావు మాస్టారు, ఉమా, దుర్గా అక్క, వీళ్ళెవరు లోకల్ పీపుల్. తమ్ముడు, చెల్లి మూర్తి గారు మా షర్పాస్. అంటే వీళ్ళు మా మూర్తి గారును ఇంకెవరండి పెట్టుకుంది, చెల్లి కూడా బ్యాగ్ మోయడానికి పెట్టుకున్నారు. 3 రోజులు బ్యాగ్ మోయడానికి వీళ్ళకి 17,000. ఒక్కోళ్ళు 2 బ్యాగులు మోస్తున్నారేమో, ఒక్కోళ్ళు 2 బ్యాగులు మోస్తున్నారు. అంటే ఈ 3 రోజుల్లోనూ 34,000 వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే అది చాలా కష్టమైన విషయాలండి, ఎందుకంటే ఒట్టి మనుషులు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది. 34,000 ఇవ్వాలి వీళ్ళకి బ్యాగులు మోసినందుకు. జై శంకర్. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ ఉందండి, ఒకసారి చుచ్చు పోసుకుని వచ్చేస్తే మళ్ళీ చాలా దూరం వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఏదో చిన్నది ఏదో ఉంది, ఏంటనేది ముందుకు వెళ్ళాక చూపిస్తాను. ఓం నమ శివాయ. చూడు మిత్రులారా, చూడడానికి ఎంత అందంగా ఉంది. లోపల గేట్ దగ్గరికి కూడా వెళ్ళకపోయి వెనక్కి వచ్చేసి దీని వెనక్కి వెళ్ళి ఓపెన్లో పోసుకున్నాం. చాలా దారుణం. వీళ్ళు రోడ్డు మీద చెత్త వేయకూడదంటారు, పేపర్ వేయకూడదంటారు, కానీ టాయిలెట్స్ విషయంలో ఎంత దారుణంగా ఉందంటే మరి అంత దారుణంగా ఉంది. అసలు మన చిన్నప్పుడు కోరపాలెం థియేటర్లో టాయిలెట్స్ చాలా బెస్ట్ అన్నమాట. ఇదేదో స్మార్ట్ టాయిలెట్ అంట. అమ్మ అన్నాడు ఇక్కడికి ఇల్లు బుజ్జిబాయ్ అన్నాడు. అది ఎట్లా వాడాలో కూడా మనకు తెలియదు కదా, తెల్లనప్పుడు ఎట్లా వెళ్తాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అండి. ఓం నమ శివాయ. ఇక్కడ ఏందో చిన్న హోటల్లో ఉండి బెడ్స్ అది ఉన్నాయి, మరి ఇక్కడ ఏమన్నా స్టే ఇస్తారేమో తెలీదు. ప్రస్తుతానికైతే చాలా ఈజీగానే ఉంది యాత్ర.
గుర్రం మీద వచ్చేవాళ్ళు మా వాళ్ళు ఎవరో ఏం తెలియట్లా, అందరూ ముసుగువీరులు అయిపోయారు. ఓం నమ శివాయ్. వీళ్ళు కూడా చాలా మర్యాదలు విష్ చేస్తే చాలా బాగా విష్ చేస్తున్నారు. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. కూడా మాతో చాలా ఉత్సాహంగా నడుచుకుని వచ్చేస్తుంది. నా యాత్ర మొత్తం కవర్ చేస్తున్నా. నా నెంబర్ ఇస్తారు, నా నెంబర్ సరే సురేంద్ర రా. నేను సురేంద్ర కోసం వెయిట్ చేసి కొంచెం వెనకబడ్డాను. దుర్గ గారు, భవానీ చెల్లి అంతా అక్కడ ముందంట. నో 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 నాది కాదు అది. సేమ్ థ్యాంక్ యూ. ఇక వైజాగ్ నుంచి రమణకు కూడా మాతోనే కలిసి వస్తున్నారు. అక్క ఇటు చూడు. హాయ్. ఇది ఇట్లా ఉందండి దారి, వెళ్ళే దారి. చుట్టూ కొండలు, మధ్యలో చిన్న దార పడుతుంది. చిన్న వాటర్ ఫాల్, చిన్నగా. వాటర్ ఫాల్ ఎక్కువ ఉండవంటలేండి. మా మూర్తి గారిని అడిగాను. శ్రీఖండ్లో అయితే చాలా ఉన్నాయి కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయని చెప్పారు. కానీ బలమైన గాలులు వేస్తున్నాయి. మీకు తెలియట్లేదు కానీ చాలా బలమైన గాలులు వేస్తున్నాయి. అందుకని కొద్దిగా చేతులు, మొహం కూడా కొంచెం తిమ్మిరిగా ఉంది. సురేంద్ర చిన్నగా, నాకు చిన్నగా ఉందంట. వీడియో తీసినప్పుడు తీస్తున్నాను మరి. ఓం నమ శివాయ. వాటర్లు వస్తున్నాయి, బాగుంది చూడడానికి. చుట్టూ కొండలు, వాటర్ వస్తుంది. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది. ఇది కర్నాలి నది అంటండి. మా వాడు చెబుతున్నాడు. వాటర్ అయితే మొత్తం చాలా ప్యూర్గా ఉంది. అవును, అదే చెప్పాను. కర్నాలి నది అంట. ఇండియా కన్నా బ్రహ్మపుత్ర. ఇది ఇండియా వరకు కూడా వస్తుంది అంటండి, కాకపోతే పేరు తెలియదంట. చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇది ఇండియాకి కూడా వస్తుందంట. ఇప్పుడే కొంచెం అప్ స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా 10:50 తమ్ముడు, మనం 10:15 స్టార్ట్ అయింది. 10:15 స్టార్ట్ అయ్యాం ఇక్కడ యమద్వార్ దగ్గర. ఇప్పుడే కొంచెం అప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు 1.5 to 2 km వచ్చి ఉంటాం. అంతా ప్లెయిన్ రోడ్డే. ఓం నమ శివాయ్. అక్కడి నుంచి వచ్చామండి, చాలా దూరం నుంచి. చాలా బ్యూటిఫుల్ వ్యూ. చుట్టూ ఎత్తైన కొండలు. ఇంకా పరమేశ్వరుడు దర్శనం ఇవ్వలేదు మాకు. ఈశ్వరుడు దర్శనం ఇవ్వాల, ఇంకా ఎప్పుడు ఇస్తాడు. మ్యాక్సిమం ఈరోజే 3 వైపుల నుంచి మాకు దర్శనం ఇస్తాడంట. చూడండి, ఇప్పుడే కొంచెం అప్ స్టార్ట్ అయింది. నాకైతే ఈజీగానే ఉంది ప్రస్తుతానికి. మన వాళ్ళు కొంతమంది అప్పుడే ముగ్గులాడుతున్నారు అక్కడ. సారీ, ఏమనుకోవద్దు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై శంకర్. ఏంటో మైక్లో చిన్నది అనౌన్స్మెంట్ చేస్తున్నారని మనకు అర్థం కాదు. సోలార్ అనుకుంటా. సోలార్ దగ్గర బ్యూటిఫుల్గా జెండాలు కట్టారు. చిన్న అప్ ఎక్కాము, నెక్స్ట్ మళ్ళీ డౌన్. వావ్, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఓం నమ శివాయ. చూడండి, నది ఒడ్డున యాక్లు మేస్తున్నాయి. కాకపోతే చాలా కోపం ఎక్కువ అనుకుంటా. మనిషి దగ్గరికి వెళ్తుంటే పరిగెత్తుతున్నాయి. మనకు ఆబోతులెట్ట సేమ్ అలాగే వస్తున్నాయి. మన దగ్గర ఉండే ఈ నేపాలీ కుర్రోళ్ళు మాత్రం వాళ్ళని కొద్దిగా రాళ్ళు వేసి బెదిరిస్తున్నారు. నిన్న కదా మొన్న భోజనాలు పెట్టే దగ్గర అయితే చాలా గట్టిగా, చాలా రెంకలేస్తూ వచ్చింది. అది అసలు భయం వేసింది. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయి రాళ్ళు వేసి బెదిరించేసరికి వెనక్కి వెళ్ళింది. ఇవి కుర్రాలు అటు ఇటు కాకుండా ఉన్నాయేంటో ఇవి. ఓం నమ శివాయ్. ఈయనంటండి
మాకు కూడా వచ్చే షర్ప నెలలో అదే పోటర్ బ్యాగ్ లగేజ్ మోయడానికి వస్తుంటారు వీళ్ళు. ఈయన అప్పుడే నెలకు 3 సార్లు వెళ్తాడంటండి. మన 29న వెళ్ళి వచ్చాడంట. ఇప్పుడు మాతో వస్తున్నాడు మళ్ళీ 8న. సారీ 8న మళ్ళీ ప్రోగ్రామ్ ఉందంట. హాయ్, ఓం నమ శివాయ. హాయ్, ఓం నమ శివాయ. సార్ మీరా? వాళ్ళు మనోళ్ళేనా? అవునా, రైట్. హాయ్ అక్క. నాకు సుధక్క కనిపించలా, మరి ఎక్కడ వెళ్ళిందో తెలియదు మరి. ఓకే, ఓం నమ శివాయ. హాయ్. ఇది గణపతి కొండ అంటున్నారండి. గణపతి కొండ తర్వాత సింహవాహనం అంటున్నారు. కాకపోతే గణపతి ఆకారం అయితే కనబడుతుంది, కానీ సింహవాహనం అన్నారు. అది మాకు కనబడలేదు. సరే, ఏదేమైనా మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, జయ శంకర్. చూడండి, అది సింహవాహన కొండ అంటండి. అక్కడేమో గణపతి అంట, గణపతి టెంపుల్, గణపతి కొండ అంట. నాకైతే కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళేమో క్లారిటీ లేదు. కొంతమంది కనపడింది. బ్యూటిఫుల్ వ్యూ. చుట్టూ కొండలు, జలపాతాలు, మధ్యలో తమ్ముడు. ఓం నమ శివాయ. ఇప్పటిదాకా సుమారుగా 2 కిలోమీటర్లు నడిచే ఉంటుంది. ఈరోజు మొత్తం 12 కిలోమీటర్లు అని చెప్పారు. తర్వాత మా అనకాపల్లి మూర్తి గారి బ్యాచ్ మొత్తం 36లోని ఒక 7 మెంబర్స్ అక్కడ అయిపోయారు. ఎమ్దోర్ దర్శనం చేసుకుని డార్చన్లో రూమ్కి వెళ్ళిపోయారు. తర్వాత 17 మెంబర్స్ బై వాక్ వస్తున్నాం. మిగతా వాళ్ళు గుర్రాలు బుక్ చేసుకున్నారు. 12-13 గుర్రాలు బుక్ చేసుకున్నారు. 16 to 17 మెంబర్స్ బై వాక్ వస్తున్నాం. వీళ్ళందరిలోనూ ఎవరు వీడియోస్ తీయట్లేదు. పెద్ద హైట్ కాదు, కానీ బాగా ఎత్తు ప్రదేశంలో ఉండడం వల్ల కొద్దిగా ఆయాసం వస్తుంది. అయితే నో ప్రాబ్లం, పర్వాలేదు, ఇబ్బందిగా అయితే లేదు. మాట్లాడుతుండడం వల్ల కొంచెం ఆయాసం వస్తుంది. ఇక్కడ గుర్రాలకు నీళ్ళు తాగించడానికి వీలుగా ఉందని చెప్పేసి గుర్రం మీద ఉన్న వాళ్ళు దింపుతున్నారు. బట్ దిగడానికి అనుకూలంగా లేదు, అందుకని చాలా ఇబ్బంది పడుతున్నారు దిగడానికి. నేను ముందే ఒక ఆయన అయితే పడిపోయాడు పాపం. మనం దిగేటప్పుడు కొంచెం హైట్ ఉంటే కనుక దిగొచ్చు. ఇక్కడ హైట్ లేదు, పైనుంచి కిందకి దిగాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది, మామూలుగా అయితే లేదు. ఈ ముసుగుల్లో తెలియట్లేదు అక్క, అందరూ ఒకలానే ఉన్నారు. వీడియో తీస్తాను, పర్లేదక్క, ఇది వీడియో, ఫోటో తీస్తా ఇప్పుడు. ఓం నమ శివాయ. పాపం రజనీకి కూడా వచ్చేస్తే బాగుండేది. వస్తుందా? చూడండి, ఇప్పుడు దాకా చాలా మబ్బుగా ఉంది వాతావరణం. తర్వాత కొంచెం ఎండ వచ్చింది. ఇప్పుడు సడన్గా మొత్తం మూసేసి వర్షం పడిపోతుంది. ఇంకా తమ్ముడు రెయిన్ కోట్ వేసుకున్నాడు. అక్కయ్య గారు రెయిన్ కోట్ ఏమో అక్కడ ఉండిపోయింది. వాటర్ వెనుకుండిపోయాడు, అక్కడ ఉండిపోయింది పాపం. నేనైతే ఆల్రెడీ తీసుకున్నా. ఇదిగో ఓకే, కొంతవరకు బెటర్. ఇలాగే ఉంటాయంట వాతావరణం, ఇక్కడ సడన్గా చేంజ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓం నమ శివాయ. సడన్గా వర్షం వచ్చేప్పటికి అందరూ రెయిన్ కోట్లు బయట తీసేస్తున్నారు. చాలా వర్షం పడుతుంది. ఓం నమ శివాయ. సుజాత కళ్ళు గోడ వాళ్ళ గుర్రానికి నీళ్ళు తాగిస్తాను, గడి పెడతానని చెప్పేసి దింపేసి ముందుకు నడవమన్నాడు. అక్కళ్ళు రెయిన్ కోట్లు ఏమో వాళ్ళ దగ్గర ఉండిపోయాయి. వీళ్ళేమో వర్షంలో తడుస్తూ వస్తున్నారు.
సైడ్ ఒక్క గుర్రం వస్తుంది, సైడ్ సైడ్ సైడ్. అది పరిస్థితి. వీళ్ళు లోకల్ టిబిటన్స్ అండి, పాపం చెప్పులు లేకుండా నడుచుకొస్తున్నారు. ఎంత కష్టమో. దండం పెడుతున్నారు పాపం మంచిగా. ఓం నమ శివాయ. కొద్దిగా వర్షం తగ్గింది, చిన్న తుప్పర పడుతుంది, నో ప్రాబ్లం. వస్తున్నారు అంతే అనుకుంటే పేరు. నేను కొంచెం ముందుకు వచ్చాను, 3 కిలోమీటర్ల వరకు వచ్చాం. ఇక్కడ కూడా వెహికల్స్ వస్తున్నాయండి. ఇది నడిచే రూటే యాక్చువల్గా. అక్కడ ఉంది వెహికల్ రోడ్డు, కానీ దీనిలో కూడా వస్తున్నాయి మరి వెహికల్స్ అన్నీ. బాగానే ఉందా? కంఫర్ట్గానే ఉందా? ఓకే. ఏం పర్లేదు, అందరూ వెళ్ళాల్సింది అక్కడికే. నో ప్రాబ్లం, నెమ్మదిగా రండి. పర్లే, కొంచెం దూరం నడవగలరు కదా దింపితే కనుక. ఓకే 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 అయితే బాయ్. ఇప్పుడే ఒక ఆయన కలిసాడు, వీడియో తీయడానికి ఇష్టపడలేదు, కానీ దారాపక్క నుంచి వాళ్ళు వెనక వస్తున్నారంట. వాతావరణం బాగలేదంట ముందు. పరమేశ్వరుడు మాకు రేపు సహకరించాలి. కొంతమందిని అలౌ చేశారంట. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ అన్ని చూసి వీడికి అంతా బాగుంది అనుకుంటే ముందుకు అలౌ చేస్తారు, లేదంటే మాత్రం వెనక్కే. ఆ పరిస్థితి ఉండదు. 99% వెళ్ళిపోతాం. 3 రోజుల పరిక్రమణ అందరికీ చూపించాలి కదా. జై శంకర్. అన్నోళ్ళు సార్ 8th బ్యాచ్ మీది? 8th బ్యాచ్ పాండిచేరి నుంచి వచ్చారంట. 48 మెంబర్స్ అంటే త్రూ గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు వీళ్ళంతా. ఓం నమ శివాయ్. హాయ్ 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 హాయ్. బాగానే ఉందండి, కంఫర్ట్గానే ఉందా? ఓకే రైట్. అక్క మీరా? అసలు నాకు తెలియట్లేదు అక్క మీ ముసుగుల్లో. పరమేశ్వరుడు కరుణించాడు, వర్షం అయిపోయింది, ఎండ కాస్తుంది. వర్షంలో ఉన్నంతసేపు ఆ రెయిన్ కోట్ ఎలా అనిపించిందంటే, అయ్య బాబు ఇది లేకపోతే మన జీవితమే లేదనిపించింది. వర్షం తగ్గాక ఎండ కాస్తే అది పెద్ద భారంగా అనిపించింది. బహుశా మనుషులు కూడా అంతేనేమో, వాళ్ళతో అవసరాలు ఉన్నంతసేపు, అవసరాలు ఉన్నంత కాలం వాళ్ళు దేవుళ్ళగా కనిపిస్తారు. వాళ్ళతో అవసరం తిరగగానే ఇప్పుడు నాకు రెయిన్ కోట్ ఎట్ట అనిపించిందో అలాగే అనిపిస్తారేమో. జై శంకర్. ఓం నమ శివాయ. పార్ట్నరు మురళి గారు, అక్క వైజాగ్ అక్క, ముగ్గురు స్నాక్స్ తింటున్నారు. ఏక బాగానే ఉందిగా, ఫ్రీగానే ఉందిగా. రైట్. మీ బయోసిద్ధులు చాలా మంచి అంట. వెరీ గుడ్, యు ఆర్ వెరీ గుడ్ పీపుల్. షీ సెడ్ యు ఆర్ వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి మిత్రులారా, పైనుంచి మట్టి వాటర్ అంతా కలిసి దీంట్లో కలుస్తుంది, కానీ మట్టి అంతా ఫిల్టర్ అయిపోయి నీళ్ళు వాటర్ మాత్రం చాలా ప్యూర్గా ఉంది. పైన ఇప్పుడే వర్షం పడింది కదా, వర్షం వల్ల ఆ మట్టి కరిగి మట్టి వాటర్ అంతా ఈ నదిలో కలుస్తుంది, అంతా కలుస్తుంది. కానీ కొంచెం ముందుకు వెళ్ళేప్పటికి మొత్తం ప్యూర్ అయిపోతుంది. అక్కకి రజనీకి వస్తుందా రాదనుకున్నాను, అక్క కూడా వచ్చింది. హాయ్ అక్క. మళ్ళీ ముందు ఫస్ట్ రోజు అక్కని చూస్తున్నాం ఈరోజు. ఈ అక్కల మీద లగేజ్ చేసుకొస్తున్నారండి. అంటే మాకు అక్కడ డేరాపుక్లో వండి పెట్టడానికి ఇవన్నీ వీటి మీద వేసుకొస్తారన్నమాట. హాయ్ 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 బోల్ పార్ట్నర్. గుర్రాలను ఎక్కించుకునే విధానం ఎక్కడైనా కూడా చాలా బ్యాలెన్స్ కావాలి. ఓకే, వెరీ గుడ్, నైస్. బాగా ఎక్కింది అక్క. ఓకే, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కాబట్టి కంఫర్ట్గానే ఎక్కారు. ఆ ముందర ఆగించోడైతే రాళ్ళు లేవు పాపం, మరి వాళ్ళు ఎట్టెక్కారు. దిగేటప్పుడే చాలా మంది పడిపోయారు. జై శంకర్. అందమైన అద్భుతమైన వ్యూ, సూపర్గా ఉంది. ఈ వాల్ ట్రెక్ అయితే చాలా ఈజీగానే ఉంది. పరమేశ్వరుడు రేపు ఏం చేస్తాడో మరి.
ఓం నమ శివాయ. ఈయన పరిక్రమలు చూడండి, లోకల్ టిబెటన్స్ అట్లా 3 అడుగులకు ఒకసారి సాష్టాంగ పడుతూ ఆ పరమేశ్వరుడికి సాష్టాంగ పడుతూ చేస్తున్నారు. మామూలుగా చేయడానికే మనకి చాలా ఇబ్బంది, అట్లాంటిది ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కైలాసవాసుడి పశ్చిమముఖం అండి, కాకపోతే ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల కనపట్టలేదు, అది ఏనుగాకరం అండి. డ్రోన్లో తీస్తే ఏనుగాకరలో కనపడుతుంది అటండి. అది మంచు ఉండడం వల్ల పరమేశ్వరుడు ఇంకా వెస్ట్ ఫేసింగ్ దర్శనం ఇంకా ఇవ్వలేదు. 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇంకా భవానీ చెల్లెలు అనుకున్నారు, వాళ్ళందరూ వచ్చే వరకు 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇస్తాడేమో, దర్శనం ఇస్తాడేమో. ఓం నమ శివాయ. వెస్ట్ ఫేసింగ్ అండి ఇది. ఈరోజే 3 ఫేసింగ్లు కవర్ అవుతాయంట. మంచు కొంచెంగా క్లియర్ అవుతుంది. వెస్ట్ నుంచి కైలాసవాసుడు దర్శనం ఇస్తాడు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. బ్యూటిఫుల్ వ్యూ. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ట్రెక్ కూడా మరీ ఇబ్బందిగా లేదు, బాగుంది. జై శంకర్, జై శంకర్, జై శంకర్. కైలాసవాసుని ఇట్లా దర్శనం చేసుకుంటారండి ఫస్ట్ నుంచి. అట్లా వెనక నుంచి వెనకబడి, అంటే కనిపించట్లేదు, ఆ స్వామివారు కనిపించట్లేదు పూర్తిగా, ఇట్లా చేసుకుంటారన్నమాట. అదే అక్క, అదే పరమేశ్వరుడి పశ్చిమ దిశ నుంచి మాకు దర్శనం ఇచ్చాడండి. ఇప్పుడే ఇంకా మబ్బులు ఉన్నాయి. ఆయన చాలా క్లోజ్గా చూస్తున్నట్టు ఈశ్వరుడిని. ఓం నమ శివాయ. రెడీ అండి, రెడీ చేయండి. ముందు రాళ్ళు అట్లో కొట్టండి 7 సార్లు. అయ్యి కాదు, పైన ఉన్నాయి అయ్యే. ఒకటి అంతే అలా 3. ఇటు తిప్పండి, ఇటు చూడండి మాస్టర్. చాలండి, మీకు చూడండి, దర్శనం ఇస్తాడు. ఓం నమ శివాయ. మళ్ళీ వర్షం మొదలైంది. ఇందాక భారం అనిపించిన రెయిన్ కోటే మళ్ళీ అవసరం వచ్చింది. అట్లాగే అవసరం తీరిందని పక్కన పెట్టేసిన మనుషులు జీవితంలో ఎప్పుడు అవసరం వస్తారో తెలియదు. అందుకని ఎవరిని అవసరం తీరిన తర్వాత చులకనగా తీసి పక్కన పెట్టేయకండి. ఓం నమ శివాయ. ఇందాక భారం అనిపించింది రెయిన్ కోట్, నాకు తీసి పక్కన పెట్టేసింది. అదే మళ్ళీ ఇప్పుడు అవసరమైంది. వర్షం ఇందాకంటే గట్టిగా వస్తుంది ఇప్పుడు. ఓం నమ శివాయ. పెద్ద హైట్ లేదు, బట్ కొంచెంగా 19 నుంచి 19,500 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల కొద్దిగా ఆయాసం వస్తుంది అంతే. మరి శ్రీఖండ్ అంత కాదు, కొంచెం బెటరే ఈరోజు. రేపు ఉంటుందంట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన వాళ్ళు ఎక్కడికి వచ్చిన ఇల్లు కట్టేస్తారు కదండి, పెద్ద ఇల్లు కట్టేసారు మన వాళ్ళు అనుకుంటున్నాను. కోసారు నేను మన తిరుపతిలో కడతారు, అలాగే నేను మానసరోవర్లో కట్టారు, అలాగే ఇక్కడ కైలాసవాసం చుట్టూరు కూడా పెద్ద ఇల్లు కట్టేసారు. నేను మానసరోవర్ దగ్గర నేను కూడా షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసాను. ఓం నమ శివాయ. వర్షం గట్టిగా వస్తుంది. హర హర మహాదేవ్. అదిగో శివయ్య. ఇదిగా ఈ మేఘాలు పడ్డం వల్ల కనిపించట్లేదు సరిగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం మామూలుగా పరిక్రమం చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ టిబెటన్స్ చిన్న పిల్లాడు, వాడి పరిక్రమం చూడండి. మరి వీళ్ళు రివర్స్ చేస్తున్నారు ఏంటో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శంకర్, జై శంకర్, జై శంకర్. వీళ్ళు రివర్స్లో వస్తున్నారు, ఆయన మనతో పాటు ముందుకెళ్తున్నాడు. జై శంకర్. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం. నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి చూడండి. నది పేరు ఏదో చెప్పాను, నేను మర్చిపోయాను, కానీ చాలా బాగుంది.
మధ్య మధ్యలో వర్షం వస్తుంది. మాకు రైట్ సైడ్న కైలాసనాథుడు ఉన్నాడు చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది. ఏంటి సార్ పేరేంటి సార్ మూర్తి గారు? మమ్మూత్ అంట. ఇక్కడ చాలా రేర్గా కనిపిస్తుంటాయి ఇవి. యా, మన అదృశ్యం మనకు కనపడింది. ఓం నమ శివాయ. అదిగోండి కైలాసవాసుడు దర్శనం ఇచ్చాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది నాగసర్పం అంటండి. అది ఎక్కడనేది నాకు పూర్తిగా కనిపించలేదు కానీ సర్పాల్లా ఉన్నాయి చూడండి. ఏదండి శేష వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ సర్పాలు. అవునండి, 1000 పడగలు అంటాం కదా. జై శంకర్. వాతావరణంలో శంకరుడు ఎంతకంటే క్లారిటీగా అక్కడ రాకపోవచ్చు. అదేనండి కైలాస పర్వతం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శంకర్. ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది, ఇక్కడ కొద్దిగా స్నాక్స్ తినేసి దేవదేవుడు బాగా దర్శించాడు. ఇక్కడ నుంచి తినేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా ఒక 2 hours ఉంటుందంట. ఫస్ట్ డే ట్రెక్ అయితే మాత్రం చాలా ఈజీగానే ఉంది, ఇబ్బంది లేదు. నడుస్తున్నప్పుడు కొంచెం ఆయాసం తప్పితే ఎందుకంటే ఏం లేదు. ఓం నమ శివాయ. వాతావరణం మాత్రం ఇట్టాగే ఉంది. కొంచెం ఎండ వస్తే నీలకంఠుడు మాకు ఇంకా మంచిగా దర్శనం ఇచ్చేవాడేమో, కానీ కొంచెం దూరం వర్షం, కొంచెం దూరం మంచు, అంతా మబ్బులు కమ్మేస్తున్నాయి. సురేంద్రలు ముందు వెళ్ళారు. మాస్టారు ప్రమక్క తమ్ముడు వెనకాల ఉన్నాడు. వెళ్తూనే నా జర్నీ సాగుతుంది ఈరోజంతా. ఇక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిన 2 to 2.5 hours ఫస్ట్ డే పరిక్రమణ కంప్లీట్ అయిపోతుందంట. వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ రోజు అయితే అనుకున్నంత ఇబ్బంది అయితే లేదు. నేను ఇంకొంచెం కష్టం ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పరమేశ్వరుడికి మా మీద దయ ఉందేమో. బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఎవరైనా చేసేచ్చు ఇదైతే కనుక. జై శంకర్. బ్యూటిఫుల్ వ్యూ, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే గాలులు కూడా చాలా బలంగా వేస్తున్నాయి. చిన్నగా వర్షం కూడా పడుతుంది. ఒక 2 hours అంట. 4:30 అయింది ఇక్కడ. మాస్టర్ మనం బయలుదేరినప్పుడు ఇప్పుడు బయలుదేరి 10:30, 10:45. 2 వైపుల దర్శనం ఇచ్చాడు భగవానుడు. 3వ వైపు ఇక్కడ నుంచి చాలా క్లారిటీగా కనబడుతుంది అంటున్నాడు మా పోర్టర్. బట్ ఈ మేఘాలు లేకపోతే కనుక అద్భుతమైన దర్శనం ఉంటుందని చెప్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం ఆ భగవంతుని అనుగ్రహిస్తాడో లేదో. ఓం నమ శివాయ. బ్యూటిఫుల్ వ్యూ. ఈ నది పేరు ఇందాక చెప్పాడు, నాకు గుర్తులేదు. ఆ నది త్రూఅవుట్ మా దారి వెంబడే ఉంది. మేఘాలు మాతో పాటు పయనిస్తున్నాయి చూడండి. అవి కూడా మా డైరెక్షన్లోనే. మేము ముందుకెళ్తుంటే మాతో పాటు అట్లా వస్తున్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి వర్షం పడుతూనే ఉంది. మేఘ అట్లా మాతో నడుస్తూ. ఎవరో ఒకైనా ఇట్లాంటి రిబ్బన్ తీసుకొచ్చారు, జెండాలు తాడు అది అక్కడ కట్టారన్నమాట. ఇప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శంకర్. చూడండి ఈ ఫోటోలో ఎట్లా ఉందో దర్శనం, అట్లా దొరుకుతుందంటండి మనకు ముందుకెళ్తే. బట్ ఇప్పుడు అంతా క్లౌడ్ ఉన్న మూలంగా దర్శనం దొరకకపోవచ్చు. కొద్దిగా ఎండ ఉంటే కనుక అలా మెరుస్తూ కనిపిస్తుంది, గోల్డెన్ కలర్లో మెరుస్తూ కనిపిస్తుంది. 1.5 kilometerల దూరంలో స్మాల్ బ్రిడ్జ్ వస్తుందంటండి. అక్కడ ఒక గెస్ట్ హౌస్, రెస్టారెంట్ అండ్ స్టోర్ 3 మనకి దొరుకుతాయంట, కానీ ఉంటాయంట. బోర్డు మీద రాస్తుంది.
వాతావరణం కొంచెం సహకరిస్తే బాగుండేది, మంచి దర్శనం అయ్యేది. కనీసం ఎండ రాకపోయినా పర్లేదు, మేఘాలన్నీ కురిసేసి పక్కకి వెళ్ళిపోతే దర్శనం మంచిగా అయ్యేది మాకు. హాయ్ 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 హాయ్. అక్కడి నుంచి వచ్చాం. ఈరోజు ప్రయాణం అయితే నాకైతే అస్సలు కష్టంగా లేదు, చాలా సింపుల్గా ఉంది. ఈ హోటల్ ఏంటండి, శిషంబాంగ్మా హోటల్ అంట. మాకు ఇచ్చిన స్టే డేరాపూర్ కదిగో అక్కడే ఉంది. దగ్గరికి వచ్చాం. మ్యాక్సిమం 20 minutes, 20 minutesలో మొదటి రోజు పరిక్రమణ పూర్తవుతుంది. ఓం నమ శివాయ. చిన్న చిన్న టాస్క్లే. ఓం నమ శివాయ. కొంచెం మేఘాలు తొలగిపోతే ఇది ఒక ఫేసింగ్, అద్భుతమైన వ్యూ. చుట్టూ చూడండి ఎంత బాగుందో అసలు. ఇదే డేరాపూర్ విలేజ్. హోటల్లో కూడా దర్శనమిస్తాడంట పరమేశ్వరుడు. ఉత్తరం ఫేసింగ్ అంటున్నారు ఇది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా మురళీ గారు ఏదో పెడితే అయ్యి వచ్చి తింటున్నాయి. ఓం నమ శివాయ. ఏంటి దాని పేరేంటన్నా మురళి? ఓం నమ శివాయ. నువ్వు పెట్టాక వీడియో తీస్తున్నాను, చక్కగా తింటున్నాయి. పెట్టు. నేను పెట్టాను ఇందాక, నేను పెట్టాను చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టు. ఒక చాక్లెట్ పెట్టాను, బిస్కెట్లు కూడా పెట్టాను. పెట్టు పెట్టు. ఇలా అయిపోయిందా? ఇంక మళ్ళీ మళ్ళీ వస్తాయి. సరే, చక్కగా వీడియో తీస్తున్నాను. ఇది పెట్టేసి ఇంక లేసే అక్క. శివయ్య మూడో ఫేస్ అండి, కాకపోతే మేఘాలు అడ్డు వచ్చేయడం వల్ల సరిగ్గా కనపడట్లేదు. ఓం నమ శివాయ. మొదటి రోజు పరిక్రమణ పూర్తయిన తర్వాత రూమ్కి వచ్చి ఇలా ఆక్సిజన్ లెవెల్ చెక్ చేస్తారండి. నాకు 69 వచ్చింది, పార్ట్నర్కి 72. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మొదటి రోజు పరిక్రమణ అనంతరం సూప్ తీసుకొచ్చి ఇచ్చాడు. సూప్ 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 నే సూప్ బస్ వెజిటబుల్ సూప్. ఓకే, రూమ్ సర్వీస్ తెచ్చిస్తారులేండి. బయట బీభత్సమైన వర్షం పడుతుంది, అందుకని కిచిడి కూడా తెచ్చారు. కిచిడి తినే ఓపిక అయితే మనకు లేదు. ఓం నమ శివాయ.